ప్రభువు మీతో నుండనగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము 15వ అధ్యాయము మొదటి 8 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లనెను: నేను నిజమైన ద్రాక్షావల్లెనే, నా తండ్రి వ్యవసాయే. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయను. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైతేరే. నేను మీ యందు ఉందను, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దానంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లెనే, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించను. ఏలయన నేను లేక మీరేమియో చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలె పారవేయబడి ఎండిపోవను. అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరేమి కోరినను అది మీకు వసగబడను. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడను. ఇందువలన మీరు నా శిష్యులగుదరు. ఇది క్రీస్తు సువిశేషము. ద్రాక్షావల్లికి రెమ్మకు ఉన్నటువంటి అనుబంధము ప్రభువుకు మనకు ఉండాలి అనేది ప్రభుని ఉద్దేశ్యము. ఆయనే జీవము కాబట్టి మనము జీవించి ఉండాలి అన్న, మన జీవితము ప్రతిఫలించాలి అన్న ఖచ్చితంగా మనము ప్రభువుని అంటి పెట్టుకుని ఉండాలి. మన యందు ప్రభువు, ప్రభువు యందు మనము ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది అని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభువులో ఉన్నప్పుడు మళ్ళీ ఫలించేటువంటి ఆ ద్రాక్ష తీగను సరిగా ఫలించడానికి లేక అధికముగా పంటనివ్వడానికి చిన్న చిన్న కొమ్మలను, రెమ్మలను కత్తిరించి వేస్తూ ఉంటారు. మరి ఆ ద్రాక్షావల్లికి నోరుండి మాటలు వచ్చినట్లయితే ఖచ్చితంగా చెబుతూ ఉంటుంది, అమ్మో చాలా బాధ కలుగుతూ ఉంటుంది, నా రెమ్మలన్నీ కత్తిరించేస్తూ ఉన్నారు, బాధను భరించలేను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ అలా చిన్న చిన్న రెమ్మలు కత్తిరించి ఆ బాధను భరించినప్పుడే ఆ తీగ అధికంగా ఫలించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇది తన జీవితంలో పూర్తిగా ఫలించినట్లు స్పష్టం చేయబడుతూ ఉంటుంది పునీత గర్ట్రూడ్ గారి జీవితము. ఈ రోజున ఆమెను మనము స్మరించుకునేటువంటి నేపథ్యములో ప్రభువులో ఎదిగినటువంటి పునీతురాలుగా మనం చెప్పుకోవచ్చు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడాను ఆమె 5 ఏళ్ల ప్రాయంలోనే ఈ బెనడిక్టైన్ కాన్వెంట్లోకి పంపబడుతూ ఉన్నారు. అప్పటి నుంచి ఆ కాన్వెంట్లోనే పెరుగుతూ ఉన్నారు. 26 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రభువు దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నారు. అది కూడా 1-2 సార్లు కాదు, 20 ఏళ్ల పాటు ఏకబిగిన. అంటే తన మరణానంతరము చనిపోయేంత వరకు 26 ఏళ్ల నాడు ప్రారంభించినటువంటి ప్రభుని దర్శనాలు ఆమెకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సాధారణమైనటువంటి చదువులన్నీ కూడా నిష్ప్రయోజనము అని గ్రహించినటువంటి మరుక్షణము తన మనస్సును ఆధ్యాత్మిక చదువుల వైపుకు మళ్ళిస్తూ ఉన్నారు. పవిత్ర గ్రంథాన్ని అధ్యయనము చేయడము, పితాపితృల రచనలు చదవడము,
వాటిని వాళ్ళ భాషలోకి తర్జుమా చేయడము, వేదశాస్త్ర అధ్యయనము, ఇలా కేవలము ఆధ్యాత్మికమైనటువంటి చదువులపై తన దృష్టి మళ్లిస్తూ ఉన్నారు. ఆమె ఎంతగా తన భక్తిని పారవస్యములో మునిగిపోతూ ఉన్నారు అంటే, ఒకసారి ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి సమయంలో ప్రభువు పరలోకములో అదే బలిని కొనసాగిస్తూ ఉన్నట్లు చేస్తూ ఉన్నట్లుగా ఆమె దృశ్యములో కాంచుతూ ఉన్నారు. అలాగే దేవమాత మోక్షారోహణ పండుగ సమయంలో దూతలు పునీతులందరూ కలిసి గీతాలాపన చేస్తూ ఉన్నట్లుగా ఆమెకు దృశ్యము కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరియ తల్లి పాడినటువంటి ఆ స్తోత్ర గీతము కూడా ఆలాపిస్తున్నట్లు ఆమెకు దృశ్యములో కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటుగా ఈ పునీత యోహాను గారి పండుగ రోజున ప్రభువుకు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు, ఆయన పండుగ రోజున మళ్ళీ ఈమెకు కూడా ఈ కడరా భోజన దృశ్యము గాంచబడుతూ ఉంటుంది. యోహాను గారు ఈమెను ప్రభువు వద్దకు తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రభువు ఎదపై వాలేటువంటి అవకాశాన్ని ఈమెకు కల్పిస్తూ ఉన్నారు. ప్రభుని ఎదపై వాలినప్పుడు పొందినటువంటి ఆ అనుభూతి, ఆ ఆనందము తన మాటలలో చెప్పలేనటువంటిది. ఉబ్బి తబ్బిబ్బైనటువంటి ఆమె యోహాను గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరెందుకు ఈ దివ్యానుభూతిని గురించి మీ సువిశేషములో వ్రాయలేదు అని. దానికోసము చిన్నగా నవ్వినటువంటి పునీత యోహాను గారు చెబుతూ ఉన్నారు, మధురమైనటువంటి ఆ క్రీస్తు గుండె చప్పుడు ఉందే, నీవు అనుభూతి చెందినటువంటి ఆ గుండె చప్పుడు నేను వ్రాయటం కాదు, కానీ ఈ విశ్వాసము సన్నగిల్లేటువంటి రోజులు వస్తాయి, విశ్వాసము చప్పబడేటువంటి రోజులు వస్తాయి. ఆ రోజులు వచ్చినప్పుడు ఈ విశ్వాస పరమ రహస్యాలను ధ్యానం చేసినప్పుడు ఈ అనుభూతి ఏంటి అనేటువంటిది అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఈ అనుభూతి తిరిగి ఆ విశ్వాసాన్ని రగిలింప చేయడానికి, ప్రజ్వలింప చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే దానిని మాటలలో నేను పొందుపరచలేదు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అదే వాస్తవానికి నిజమవుతూ ఉంటుంది. తిరిగి 17వ శతాబ్దము వచ్చినప్పుడు, విశ్వాసము సన్నగిల్లినప్పుడు, అప్పుడు ప్రభువు మళ్ళీ పునీత మార్గరెట్ అలకోక్ గారికి దర్శనాలు ఇచ్చి యేసు తిరుహృదయం ఎడల భక్తిని మరింత ఎక్కువగా పెంపొందింప చేయడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారు. తద్వారా సన్నగిల్లిన చెప్పబడినటువంటి విశ్వాసాన్ని పెంపొందించడానికి, ప్రభువు ఎడల ప్రేమను అధికం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈమె ప్రారంభకురాలు. యేసు తిరుహృదయం ఎడల భక్తి అంటే ప్రభువుకి మానవాళిపై ఉన్నటువంటి ఆ దివ్యాను ప్రేమ రాగాలు ఆమె అనుభూతి చెందుతూ ఉంది. కాబట్టి దాన్ని ప్రపంచానికి తెలియచేసినటువంటి మొట్టమొదటి పునీతురాలుగా ఆమె మిగులుతూ ఉంటుంది. అందుకే ఆమెను యేసు తిరుహృదయ ప్రేమకు ప్రథమ అపోస్తులారాలుగా పిలుస్తూ ఉంటారు. ఆమె ప్రథమ అపోస్తులలో, అలాగే ఆమెను ప్రవక్తి కూడా అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆమె సహజంగానే మహాజ్ఞాని కాబట్టి అనేకమైనటువంటి రచనలు చేశారు. కాలక్రమేణా చాలా వరకు మరుగైనప్పటికీ కూడా నేటికి మన ముందు ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి రచనలు, సాక్షాత్తు ప్రభువే ఆమెతో తన ఆత్మకథను, తన జీవితాన్ని ఒక చరిత్రగా వ్రాయమన్నప్పుడు ఆమె ద హెరాల్డ్ ఆఫ్ డివైన్ లవ్, దైవ ప్రేమను ప్రకటించేవారు అనేటువంటి టైటిల్తో ఒక పుస్తకాన్ని రచిస్తూ ఉన్నారు. అలాగే తన కాన్వెంట్లో ఉండేటువంటి, తమ సభలో ఉండేటువంటి అమ్మగార్ల ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచడానికి, సరైనటువంటి విధముగా ఆధ్యాత్మికతలో వాళ్ళందరూ కూడా ఎదగడానికి ఆమె వ్రాసినటువంటిదే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, అంటే ఆధ్యాత్మిక అభ్యాసాలు. ఆ పేరు మీద ఆమె చక్కటి ఒక పుస్తకాన్ని రచిస్తూ ఉన్నారు. తద్వారా ఆ అమ్మగార్ల జీవితాలు పవిత్రతలో ఎదగడానికి, ఆధ్యాత్మికంగా పరిపూర్ణత చెందడానికి అవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటితో పాటుగా ద బుక్ ఆఫ్ స్పెషల్ గ్రేస్, అంటే ప్రత్యేకమైనటువంటి దైవ ప్రేమ లేక దైవ వరానుగ్రహము అనేటువంటి పేరుతో కూడా ఆమె రచనలు చేస్తూ ఉన్నారు.
ఆమె ఈ రచనలలో కనిపించేటువంటిది ఒకటే, ప్రభువు ఆమెకు తెలియచేసినటువంటిది. మనము పడేటువంటి ఆధ్యాత్మిక శారీరక బాధలు ఉన్నాయి, అవి దేవునితో ఏకత్వాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇప్పుడు రెమ్మలు ద్రాక్షావల్లికి రెమ్మలు కత్తిరించేటప్పుడు ప్రభువు ఏం చెప్పారు? నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. మరి మనము రెమ్మలుగా ఉన్నప్పుడు ఆ రెమ్మలకు ఉన్నటువంటి చిన్న చిన్న రెమ్మలు కత్తిరించేటప్పుడు ఆ నొప్పి కేవలము కొమ్మకు మాత్రమే తగులుతుందా అంటే కాదు, ఆ కాండానికి కూడా తగులుతూ ఉంటుంది. లేదా కాండానికి ఏదైనా దెబ్బ తగులుతూ ఉన్నట్లయితే అది కేవలము కాండం మాత్రమే భరిస్తుందా అంటే కాదు, కొమ్మలకు తగులుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికంగా అంటే మనము క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన శరీరంలో పడేటువంటి బాధలు లేక ఆధ్యాత్మికంగా మనము పడేటువంటి బాధలు క్రీస్తుతో ఏకత్వాన్ని, దేవునితో ఏకత్వాన్ని సూచిస్తాయి అన్నటువంటి భావాన్ని ఆమె తెలియచేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది గనుక అర్థమైతే మనము పడేటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు మనకు బాధలుగా అనిపించవు. ఎందుకంటే క్రీస్తుతో ఏకమై ఉన్నాము కాబట్టి. మనము బాధపడేటప్పుడు నాడు క్రీస్తు పడినటువంటి ఆ బాధనే ఇప్పుడు మనము భాగం పంచుకుంటున్నాము అనేటువంటి భావన కలిగినప్పుడు, ప్రభుని బాధల్లో మనం పాలు పంచుకుంటున్నాము అన్న భావన కలిగినప్పుడు వాటిని అధిగమించడము, ఆ బాధలను భరించడము చాలా చాలా తేలికైపోతూ ఉంటుంది. ఇది నా బాధ కాదు, క్రీస్తు బాధ అనుకున్నప్పుడు మన ఆలోచనలు అక్కడే ఆగిపోవు. ఆ బాధలను అధిగమించడానికి కానీ లేక అంతకంటే మెరుగైనటువంటి పనులు చేయడానికి కానీ మనకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి, మన ఆలోచనకు పదును పెడుతూ ఉంటాయి. తద్వారా మన జీవితము పరిపూర్ణత సాధించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈమె జీవితము వాస్తవానికి అందరికీ కూడా స్ఫూర్తి. చాలాసార్లు మనం అనుకుంటాము ఈ మెచ్యూరిటీ అంటే పరిపక్వత చెందకుండా మనము ఎవరిని కూడా కాన్వెంట్ లైఫ్లోకి కానీ గురుత్వ జీవితానికి కానీ తీసుకోకూడదు అనేటువంటి భావము ఇప్పుడు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు 6వ తరగతి 7వ తరగతి నుంచి మనము కాన్వెంట్లోకి తర్వాత విద్యాలయాల్లోకి తీసుకునేటువంటి నేపథ్యములు దాన్ని మార్చి ఇప్పుడు ఇంటర్, డిగ్రీ అక్కడ అయితే మాత్రమే మనము వాళ్ళను స్వీకరిస్తూ ఉన్నాము. కానీ వాస్తవానికి వాళ్లను సరైనటువంటి విధముగా మలచగలిగినటువంటి అవకాశం ఎప్పుడొస్తుంది? వాళ్ళు పసివాళ్ళుగా ఉన్నప్పుడే. వాళ్ళకేం తెలుసండి, వాళ్ళు తమను తాము అర్పించుకోవడానికి వాళ్ళ స్వతంత్రాన్ని హరిస్తున్నాము అని చెప్పి మనం అనుకుంటాము. కానీ దైవ పిలుపు దేవుడు ఎన్నిక చేసేది అని మర్చిపోతూ ఉంటాము. మనమేదో తెలివిగల వాళ్ళం కాబట్టి మనము దానికి వాళ్లకు దారి చూపిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ అసలు దారి పిలిచేటువంటిది భగవంతుడే. సామ్యూయేలు ప్రవక్తను ఏ వయసులో పిలిచారు? పసివాడుగా ఉన్నప్పుడు. ఎవరు పిలుస్తున్నారో కూడా తెలియనటువంటి వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచారు. అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చారు. ఈనాడు పునీత గర్ట్రూడ్ గారు ఆమె 5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మరి మానసిక పరిపక్వత లేదు కాబట్టి అది తప్పు చేశారు అని అనుకుంటే దేవుడు ఎందుకు ఆమెకు అంతటి అద్భుతమైనటువంటి వరానుగ్రహాలు ఇచ్చారు? ఆ దైవ ప్రేమను ప్రపంచానికి చాటడానికి ఆమె అసలు ప్రథమ అపోస్తులుగా ఉండడానికి ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నారు? కాబట్టి దైవ కార్యాలు మానవ కార్యాలకు అతీతంగా ఉంటూ ఉంటాయి. వయస్సుతో పని లేదు, జ్ఞానముతో పని లేదు. దేవుడు తనకు కావలసినటువంటి వారిని ఎప్పుడైనా ఎన్నుకుంటారు. ఈ లిమిటేషన్స్ అనేటువంటివి వాస్తవానికి మనం పెట్టకూడదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నిజంగా మనం గ్రహిస్తే పసితనము నుంచి కూడా వాళ్లను ఆ దైవ ప్రేమలో పెంచాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది. ఒకవేళ దేవుని పిలుపు వాళ్లకు లేదనుకోండి, కాస్త పెద్ద అయిన తర్వాత వాళ్ళు వెనకదారి పడుతూ ఉంటారు. అక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దానివల్ల కలిగేటువంటి నష్టం కూడా ఏమీ లేదు. కనీసము కొంతకాలమైన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఒక ఆదర్శమైనటువంటి గృహిణిగా లేకపోతే ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా జీవించడానికి వాళ్లకు మానసిక పరిపక్వత అనేటువంటిది ఉంటుంది. ఈ ఉద్దేశముతోటి పూర్వకాలములో పసితనములోనే వాళ్లను సెమినరీలకు లేక మఠాలయాలకు స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవము, దేవుడు మనిషిని ఎప్పుడు పిలుస్తారు అనేటువంటిది మనకు తెలియదు. కానీ ప్రతి తల్లి తండ్రి కూడా పసితనము నుంచే వాళ్లలో
ఆ దేవభక్తిని, దైవభక్తి అనేటువంటిది దేవుని ఎడల తమను తాము అర్పించుకోవాలి అనేటువంటి భావాన్ని వాళ్ళలో కలిగింప చేయాలి. అది చేస్తే ఆ తర్వాత దేవుని ఇష్టము. పునీత జాన్ బోస్కో గారు పసితనములో నేను ఖచ్చితంగా గురువు అవుతాను, పసిపిల్లల కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తానని తీసుకున్న నిర్ణయము ఆయనకేమన్నా పెద్ద వయసు వచ్చిన తర్వాత, పరిపక్వత చెందిన తర్వాత తీసుకున్నారా? కాదు. చాలా పసివాడిగా ఉన్నప్పుడు ఫాదర్ గారు ఆయనకు రెస్పాన్స్ ఇవ్వలేదని గుడ్ మార్నింగ్ చెప్తే మళ్ళీ తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పలేదన్న ఏకైక కారణం చేత ఆ పసి మనస్సులో ఖచ్చితంగా గురువు అవ్వాలనేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మనం పునీతుల చరిత్రలు తిరగేస్తే చాలా సందర్భాలు ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మనము దైవ పిలుపుకు ఎక్కడ అడ్డంకిగా మారకూడదు. వాస్తవానికి పసితనము నుంచి వాళ్ళను ఆ మూసలో, ఆ మార్గంలో మనము పెంచగలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శిల్పాలుగా దేవుని చేత మలసబడుతూ ఉంటారు. అనేక మంది పునీతులకు మాదిరిగా వాళ్ళు ఈ లోకములో జీవించేటప్పుడే అందరికీ సుమాత్రికగా ఉండడానికి ఈ పవిత్రీకరణ ఉద్యమములో వాళ్ళే అసలు సిసలైనటువంటి సైనికులుగా ఈ లోకములో జీవించేటప్పుడే నిలబడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పవిత్ర జీవితము, అలాంటి స్ఫూర్తి ఖచ్చితంగా తల్లిదండ్రులకు, తద్వారా పిల్లలందరికీ కూడా కలిగేటట్లు ఈ పునీతురాలి ద్వారా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.